నిజామాబాద్ రూరల్ దర్పల్లి వ్యవసాయ మండల కార్యాలయంలో ఉన్నాం ప్రస్తుతం. మరి సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నది, ఆర్టీఐ చట్టం 2005లో వచ్చిన చట్టాన్ని ఇంకా కూడా అధికారులు విస్మరిస్తున్నారనే ఫిర్యాదు మేరకు మనం ఇక్కడ లోకల్లో రావడం జరిగింది. మరి సమాచార హక్కు చట్టం ద్వారా ఎలాంటి అంశాన్ని మనం వెల్లోకి తీసుకొస్తున్నాం, మరి సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనం క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి రావడం జరిగింది. మనం స్వయంగా దర్పల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో ఉన్నాం. మరి ఇక్కడ ఎక్కడ కూడా బోర్డులు అనేది ఆర్టీఐ బోర్డులు కానీ, సమాచార బోర్డులు కానీ, సిటిజన్ చార్టులు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి చట్టం వచ్చి ఇన్నేళ్ళు అవుతుందని అధికారులు ఎందుకు ఈ తాత్సారం చేస్తున్నారనే అంశాన్ని కూడా మనం అధికారులకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరి సమాచార బోర్డు లేకుండా కూడా ఈ కార్యాలయం ఈ విధంగా ఉంది. మరి దీనిపైన కూడా మనం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. సమాచార హక్కు చట్టం బోర్డు కానీ, సిటిజన్ చార్టులు కానీ వెలిసే విధంగా ప్రయత్నిద్దాం. ఎందుకంటే చట్టం అందరిది. ఈ చట్టం ద్వారా చాలా విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రైతుల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ, విలువైన విషయాలని కానీ సమాచార హక్కు చట్టం ద్వారా మనం ప్రజలకు నేరుగా అందజేయడానికి కానీ, తెలియజేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. జై హింద్.